వెల్కమ్ టు రాజీ రవి వ్లాగ్ వీక్షకులకు నమస్కారం అండి. నేను మీ రాజీ. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమ్ విద్యార్థులకు ఆర్యపాదుకాభిషేక అనే పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని వివరిస్తాను. చివరి వరకు చూడండి. ఆర్యపాదుకాభిషేక అనే పాఠ్యభాగం వాల్మీకి మహర్షి చేత రచించబడింది. అయితే సంస్కృత సాహిత్యాన్ని రెండు భాగాలుగా విభజించారు. సంస్కృత సాహిత్యంలో మొదటిది వైదిక సాహిత్యం, రెండవది లౌకిక సాహిత్యం. మొదటిదైనటువంటి వైదిక సాహిత్యంలో ఏ అంశాలు ఉంటాయంటే వేదాలు, ఉపవేదాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు, వేదాంగాలు, దర్శనాలు, పురాణాలు మొదలైనవి. ఇక లౌకిక సాహిత్యంలో రామాయణ, మహాభారతాలు, మహాకావ్యాలు, ఖండకావ్యాలు, నాటకములు, గద్యములు, పద్యములు, చెంపు కావ్యాలు అని చెప్పి మొదలైనవన్నీ కూడా లౌకిక సాహిత్యంలో ఉంటాయి. అయితే రామాయణ మహాభారతాలని మనం ఇతిహాసాలు అని చెప్పి చెప్పుకుంటాం. ఇతిహాసము అంటే ఇది ఇంతకుముందు ఇలాగే జరిగింది, దీనిలో ఎలాంటి మార్పులు అనేటువంటివి ఉండవు. అందులో మొదటిది రామాయణాన్ని రచించింది వాల్మీకి మహర్షి. ఈ వాల్మీకి మహర్షి కవిత అను చెట్టు మీద కూర్చొని మధురమైనటువంటి అక్షరాలతో మధురమైన రామనామమును పలుకుతున్న వాల్మీకి అనే కోకిలకు నమస్కరించుచున్నాను. ఆ వాల్మీకి మహర్షి మొట్టమొదటిసారిగా నారద మహర్షి ద్వారా ధర్మస్వరూపుడైనటువంటి సుగుణాభిరాముడి గురించి తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో మహాకావ్య రూపంలో శ్రీమద్ రామాయణాన్ని రచించాడు. రామాయణం మొత్తం 24,000 శ్లోకాలతో కూడినటువంటిది. రామాయణంలో మనకి 7 కాండలు ఉంటాయి. బాలకాండ, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ, ఉత్తరకాండలు. ఈ 7లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మాన్ని ఆపాదించడం జరిగింది. బాలకాండలో విద్యాధర్మము, అయోధ్యకాండలో పుత్రధర్మము, అరణ్యకాండలో క్షత్రియ ధర్మము, కిష్కిందకాండలో మిత్రధర్మము, సుందరకాండలో సేవాధర్మము, యుద్ధకాండలో వీరధర్మము, ఉత్తరకాండ నుండి రాజధర్మాలు తెలియజేయబడ్డాయి. అయితే ఈ రామాయణానికి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి 1000 శ్లోకాల్లో ఒక శ్లోకాన్ని గాయత్రి మంత్రాక్షరంతో ప్రారంభించాడు. 24 అక్షరాలతో కూడిన గాయత్రి మంత్రం 24,000 శ్లోకాలతో కూడిన రామాయణ మహాకావ్యంలో కూర్చబడింది. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచలిష్యతి. యావత్ స్థాస్యంతి ఎంతకాలమైతే గిరయః సరితశ్చ మహీతలే కొండలు, నదులు ఈ లోకంలో ఉంటాయో రామాయణ తావత్ అంతవరకు రామాయణ కథ లోకేషు ప్రచలిష్యతి. కొండలు, నదులు ఉన్నంతకాలం మన రామాయణం కూడా జీవించి ఉంటుంది. ఆర్యపాదుకాభిషేక అనేటువంటి పాఠ్యభాగం అయోధ్యకాండ నుండి స్వీకరించడం జరిగింది. అయోధ్యకాండలో ఉన్నటువంటి 100వ సర్గ నుంచి 115వ సర్గ వరకు తీసుకోబడింది. వనవాస దీక్షను ప్రారంభించినటువంటి భరతుడు సీత లక్ష్మణుడితో కూడినటువంటి శ్రీరాముణ్ణి అయోధ్య నగరానికి తిరిగి రమ్మని, రాజ్యాభిషేకాన్ని అంగీకరింపమని భరతుడు కోరగా భరతుని కోరికను తిరస్కరించి రాజధర్మాన్ని, సత్యధర్మాన్ని, తండ్రి దశరథ మహారాజు యొక్క ఆదేశాన్ని ఉల్లంఘించడం కలలో కూడా చేయనని దృఢంగా సమాధానమివ్వడం, శ్రీరాముని యొక్క ముఖారవిందం నుండి వెలువడినటువంటి ఉపదేశాన్ని స్వీకరించి భరతుడు శ్రీరాముని యొక్క పాదుకలను స్వీకరించి నంది గ్రామానికి వెళ్ళటం, అక్కడ రాముని పాదుకలకు అభిషేకించడం, ఇవన్నీ కూడా పాఠ్యభాగ పరిచయంలో ఉన్నటువంటి అంశాలు. అంతేకాకుండా రామాయణ మహాకావ్యంలో దశరథుని సత్యసంతతి, శ్రీరాముని ధర్మ ప్రతీక,
సీతాదేవి సహనశీలత, లక్ష్మణుని సోదర ప్రేమతో, భరతుని రాజత్యాగంతో, హనుమంతుని స్వామి భక్తితో, విభీషణుని శరణాగతితో విలువలను అందించి మానవుడి జీవితానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవడానికి ఇంతకు మించినటువంటి గొప్పదైనటువంటి సందేశం మరొకటి లేదు. రామాయణం ద్వారా మాత్రమే మనము ఇలాంటి గొప్పదైనటువంటి సందేశాన్ని స్వీకరించగలము అనేది పాఠ్యభాగం యొక్క పరిచయం. ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం. తన తండ్రి దశరథ మహారాజు యొక్క ఆజ్ఞ మేరకు 14 సంవత్సరాల వనవాసం చేయుటకు భార్య సీతాదేవి సోదరుడైనటువంటి లక్ష్మణుడితో కలిసి అరణ్యానికి వెళ్ళి వనవాసం చేస్తున్నాడు. అలా వనవాసం చేస్తున్నటువంటి సమయంలో భరతుడు వనవాసం చేయుచున్న శ్రీరాముణ్ణి దర్శించడానికి అరణ్యానికి వస్తాడు. అరణ్యానికి వచ్చినటువంటి భరతుణ్ణి శ్రీరాముడు చూసి, జటలు కలిగినవాడు, నార వస్త్రాలు ధరించినవాడు, చేతులు జోడించి భూమిపై పడి నమస్కరిస్తున్నటువంటి వాడు, ప్రళయకాలంలో తేజోవిహీనమైన సూర్యుని వలె కాంతి విహీనం కలిగినటువంటి కృషించిన శరీరం కలిగినటువంటి భరతుణ్ణి గుర్తించడానికి చాలా సమయం పట్టింది. అందులోనూ దశరథ మహారాజు పోలికలు ఉండడం వలన గుర్తించి అతన్ని కౌగిలించుకొని తన దగ్గర కూర్చోపెట్టుకొని ప్రేమతో ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. నాయన భరత, మన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు? మన తండ్రి గారిని వదిలిపెట్టి నీవు అరణ్యానికి రావడానికి గల కారణమేమిటి? అసలు మన తండ్రి గారు జీవించి ఉన్నారా? నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, మన తండ్రి గారు జీవించి ఉండగా నీవు అరణ్యానికి రావడం సరైనటువంటిది కాదు. కాబట్టి అరణ్యానికి రావడం సరికాదు కదా. అందుకే మన తండ్రి గారికి ఏమన్నా అయిందేమో అనేటువంటి అనుమానం నాకు కలుగుతుంది అని అడుగుతాడు శ్రీరాముడు. భరతుడు శ్రీరామునికి తన తండ్రి యొక్క మరణవార్తను తెలియజేస్తాడు. మన తండ్రి గారు నీవు అరణ్యానికి రాగానే నీ యొక్క పుత్రశోకంతో, అంటే నీ మీద ఉన్నటువంటి ప్రేమతో అతను మరణించడం అనేది జరిగింది. మన తండ్రి గారు మరణించిన తరువాత నేను, శత్రుఘ్నుడు ఇద్దరము కలిసి ఉదకమును సమర్పించాము. నీవు కూడా మన తండ్రి గారికి ఉదకమును సమర్పించు అని చెప్పేసి భరతుడు తెలియచేస్తాడు. ఆ మాటలు విన్న వెంటనే స్పృహ కోల్పోయినటువంటి శ్రీరాముడు కొంత సమయం తర్వాత మేల్కొని అందరితో కలిసి పవిత్రమైన గంగా నదికి వెళ్ళి తన తండ్రి దశరథ మహారాజుకి ఉదకాన్ని సమర్పించి రేగి పండ్లతో కూడిన మిశ్రమాన్ని దర్భలపై ఉంచి శోకంతో, మహారాజా, మేము తినేటువంటి ఆహారాన్నే మీకు సమర్పిస్తున్నాము. ఎందుకు అంటే మానవుడు ఏ ఆహారం తింటాడో అదే ఆహారం దేవతలకు సమర్పిస్తాడు. అదేవిధంగా నా తండ్రి యొక్క ఉత్తర క్రియలకు నా దగ్గర ఏదైతే ఆహారం ఉందో ఆ ఆహారాన్ని నేను సమర్పిస్తున్నాను అని చెప్పేసి తెలియజేస్తాడు. ఆశ్రమానికి వెళ్ళి సోదరులైనటువంటి భరతుడు, లక్ష్మణులతో తండ్రి మరణంతో కలిగినటువంటి పరిస్థితిని గూర్చి ఆలోచిస్తూ ఉండగానే రాత్రి గడిచిపోయింది. ఉదయాన్నే భరతుడు శ్రీరాముడి దగ్గరకు వచ్చి, నీవు మౌనంగా కూర్చొని ఉంటే సరికాదు, ఇప్పుడు నువ్వు రాజ్యానికి రావాలి, రాజ్యానికి వచ్చి రాజ్యాధికారాన్ని స్వీకరించాలి. నా తల్లి తాను చేసినటువంటి తప్పుకి పశ్చాత్తాపడుతూ ఉంది, కాబట్టి నా తల్లి రాజ్యమంతా నీకు సమర్పించాలి అని చెప్పేసి ఇప్పుడు కోరుకుంటుంది. కాబట్టి నీవు గనక రాజ్యానికి వచ్చి రాజ్యపాలనను స్వీకరించినట్లయితే నా తల్లి చాలా సంతోషిస్తుంది. అంతేకాకుండా నీకు గనక పట్టాభిషేకం జరిగినట్లయితే శత్రువులందరూ కూడా నలుదిశలకి పారిపోతారు, మిత్రులందరూ కూడా సంతోషిస్తారు. కాబట్టి నా తల్లి చేసినటువంటి తప్పును క్షమించి పూజ్యుడైనటువంటి మన తండ్రి యొక్క రాజ్యాధికారాన్ని స్వీకరించి రాజ్యపాలన చేయి అని చెప్పి అడుగుతాడు. శ్రీరాముడు, నాయనా భరత, పూర్వం మన తండ్రి కైకేయి మాతను వివాహం చేసుకునేటువంటి సందర్భంలో కన్యాశుల్కముగా ఆమె తండ్రికి రాజ్యమును సమర్పించాము. అదేవిధంగా దైవాసుర సంగ్రామం నందు సహాయపడినందుకు నీ తల్లి కైకేయికి 2 వరాలు ఇచ్చారు మన తండ్రి.
అందులో ఒకటి నేను వనవాసానికి వెళ్ళడం, రెండవది నీకు రాజ్యాధికారాన్ని రాజ్య పట్టాభిషేకాన్ని చేయడం. ఈ 2 వరములు అనుగ్రహించారు మన తండ్రి. కాబట్టి అందుచేతనే నేను 14 సంవత్సరాల వనవాసం చేయవలసి వచ్చింది. ఇప్పుడు నా తండ్రి ఆదేశాన్ని అనుసరించే నేను అరణ్యంలో జీవించుచున్నాను. ఈ అరణ్యాన్ని వదిలిపెట్టి నేను మళ్ళీ రాజ్యానికి వచ్చినట్లయితే నా తండ్రి మాటను నేను ధిక్కరించి అసత్యమనడి దోషము నా తండ్రికి నేను కలుగజేయను. కాబట్టి నేను అయోధ్య నగరంలో పట్టాభిషేకాన్ని స్వీకరించలేను. భరత, రాజధర్మం సత్యస్వరూపం. అంటే రాజ్యంలో ప్రజలందరూ కూడా రాజు ఎలా ప్రవర్తిస్తే ప్రజలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. కాబట్టి ఋషులు, దేవతలు అందరూ కూడా సత్యమే శ్రేష్టమైనది. ఈ లోకంలో సత్యమే భగవత్ స్వరూపం. కాబట్టి అలాంటి సత్యం మీదనే నేను జీవిస్తాను. కాబట్టి సత్యం కంటే గొప్పది దాన ధర్మాలు చేయడం, యజ్ఞాలు చేయడం, హోమకార్యాలు చేయడం, వ్రతాలు చేయడం, తపస్సులు చేయడం, వేదములు చేయడం, ఇవన్నీ కూడా సత్యంపైనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి నేను అలాంటి సత్య మార్గంలో ఉండి నా తండ్రి మాటను నేను సత్య ప్రమాణంగానే చేస్తాను అని చెప్పేసి తండ్రి మాటను నేను జవదాటను అని భరతుడికి తెలియజేస్తాడు. శ్రీరాముని మాటను అనుసరించి భరతుడు చేసేదేమీ లేక శ్రీరామునితో, ఓ పూజ్యుడా, రాజ్యమును స్వీకరించుటకు నీవు ఇష్టపడట్లేదు, కానీ మీ పేరు మీదగానే రాజ్యం పరిపాలించాలి అనేది నా కోరిక. కాబట్టి బంగారు పాదుకలను ధరించి ఆ పాదుకలను గనక నాకు ఇచ్చినట్లయితే అవే సమస్త లోకాలకు యోగక్షేమాన్ని కలుగజేస్తాయి అని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీరాముడు భరతుని కోరికను మన్నించి పాదుకలను అధిరోహించి ఇవ్వగా పాదుకలను భరతుడు శిరస్సుపై ఉంచుకొని శత్రుఘ్నునితో కలిసి రథమును అధిరోహించి నందిగ్రామానికి వెళ్తాడు. నందిగ్రామంలో శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకం చేసి శ్రీరాముని ఆదేశానుసారంగా రాజ్యపాలనను భరతుడు అనుసరిస్తూ ఉండేటువంటి వాడు. ఇది ఆర్యపాదుకాభిషేక అనేటువంటి పాఠ్యాంశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.